కొంతమంది అనలిస్టులు, జర్నలిస్టులు, అనలిస్టులు వీళ్ళు సోషల్ మీడియాలో కానీ మీడియా ఛానల్స్లో కానీ పవన్ కళ్యాణ్ గారిని, తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. 2024 రిజల్ట్స్ రావటానికి ముందు వీళ్ళందరూ కూడా ఎక్కడ అవకాశం దొరికితే ఎక్కడ సందు దొరికితే అక్కడ కూటమికి సంబంధించి బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన, ప్రత్యేకంగా జనసేనను టార్గెట్గా చేస్తూ ఒంటికాలిపైన లేచేవాళ్ళని చెప్పొచ్చు. జనసేన పేరు వినపడితే, పవన్ కళ్యాణ్ గారి పేరు వినపడితే ఒంటికాలిపైన దూకేటువంటి ఈ అనలిస్టులు సడన్గా వాళ్ళ యొక్క వాయిస్ మార్చినటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. కేఎస్ ప్రసాద్ ఇతను గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా విశ్లేషణలు చేసేవాడు, తర్వాత వైసీపీకి అనుకూలంగా విశ్లేషణలు చేస్తూ ఉండేవాడు. పవన్ కళ్యాణ్ అంటే ఒక తీవ్రమైనటువంటి విమర్శలు, అంటే ఎలాంటి లాజిక్లు లేకుండా తీవ్రంగా విరుచుకుపడిపోయేవాడు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి పేరు కనుక డిస్కషన్స్లో వస్తే పవన్ కళ్యాణ్ గారి పైన విరుచుకుపడేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కేఎస్ ప్రసాద్. దాంతోపాటు చింతా రాజశేఖర్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి 5 సీట్ల కంటే మించితే నేను మీసాలు దించుకుంటాను, అది ఇది అని చెప్పి ఛాలెంజ్లు చేశాడు. తర్వాత ఇప్పుడైతే ఆయన కనిపించట్లా. తర్వాత ఇంకొక ఆయన ఎవరంటే సాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ చిన్న ఇబ్బంది జరిగినా వెంటనే ఒక వీడియో వచ్చేస్తుంది. లేదు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అవకాశం ఏదైనా వచ్చిందంటే ఇమీడియట్గా ఒక వీడియో వచ్చేస్తుంది. గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీ లేదు, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియవు, పవన్ కళ్యాణ్ గారికి అది తప్పు, పవన్ కళ్యాణ్ గారు ఇది తప్పు, పవన్ కళ్యాణ్ గారు అలా చేసి ఉండకూడదు, ఇలా చేసి ఉండకూడదు అని చెప్పి ఆయన విపరీతంగా సలహాలు ఇవ్వటం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని దిగజార్చేలాగా మాట్లాడటం, లేకపోతే ఆయన యొక్క అంటే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా చాలా వీడియోలు ఫస్ట్లో పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ సబ్స్క్రైబర్స్ని పెంచుకొని జనాల్లోకి వెళ్ళినటువంటి ఈ జర్నలిస్ట్ సాయి తదుపరి ఏమైందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిపోయాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జనసేన పార్టీని విమర్శిస్తూ, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ, మళ్ళీ పైగా ఈయన బీజేపీ సపోర్టర్, మరొకటి రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ సపోర్టరు, దేశంలోనే బీజేపీ సపోర్టరు. కానీ తెలుగుదేశం పార్టీ అన్నా జనసేన పార్టీ అన్నా వ్యతిరేకమైనటువంటి వార్తలు, వ్యతిరేకమైనటువంటి కథనాలు ప్రసారం చేసేవాడు, వండి వార్చేవాడు ఆయన కథనాలను కూడా. ఆయన ఇప్పుడు సడన్గా వాయిస్ మార్చాడు. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ వ్యక్తులంతా కూడా వాళ్ళ యొక్క వాయిస్ మార్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా గొప్పవాడని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యూహాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ లేకపోతే కూటమి లేదని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి వల్లే దేశంలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. మరి నిన్నటిదాకా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి ఇలాంటి వ్యక్తులు సడన్గా ప్రభుత్వంలోకి ఎప్పుడైతే కూటమి వచ్చిందో, కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ యొక్క వాయిస్ మారిపోయింది. నిన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పదని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గొప్ప నాయకుడు అన్నారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవరి తరం కాదన్నారు, సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాయి, ఎవరు ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ జగనే సీఎం, అది ఇది అని చెప్పి ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు ఒకటే వాయిస్ పెట్టారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి సంక్షేమ పథకాలపైన ఆధారపడ్డాడు, దానివల్ల ఓడిపోయాడు, నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమయ్యాడు, దానివల్ల ఫెయిల్ అయ్యాడు, దీనివల్ల ఫెయిల్ అయ్యాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఇప్పుడు కూటమిని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వీళ్ళు పొగుడుతున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు.